జిల్లా చౌటుప్పల ఆర్డీఓ ఆఫీసు ఎదుట ట్రిపుల్ బాధితులు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత మనోహర్ రెడ్డితో పాటు వామపక్ష నేతలు పాల్గొన్నారు. గత 3 ఏళ్లుగా ట్రిపుల్ ప్రాజెక్టులో భాగంగా ఉత్తర దక్షిణ భాగంలో రైతులు భూమి కోల్పోయి బాధపడుతున్నారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ రోడ్డు నిర్మించాలని, కానీ తమ స్వలాభం కోసం ఇక్కడ అలైన్మెంట్ మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దుఃఖాన్ని మిగిల్చి కొందరు బడా వ్యాపారవేత్తలకు సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు. భూములు కోల్పోతున్నటువంటి రైతులు చౌటుప్పల ఆర్టీఓ కార్యాలయం ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సరే, ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మరి అనేక సందర్భాలలో మరి అలైన్మెంట్ మార్చి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, దివిసి కంపెనీ లాంటి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా ఇలా అలైన్మెంట్ను మార్చి మరి పేద రైతులు, మరి ఎకరం 2 ఎకరాల రైతుల గుండా ఇలా మరి రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్లు ఉండవలసినటువంటి మరి ట్రిపుల్ ఆర్ని ఒక్కొక్క ప్రాంతం దగ్గర 28 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, ఒక దగ్గర 60 కిలోమీటర్లు, ఒక దగ్గర 50 కిలోమీటర్ల పేరుతోని మరి ఈ అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో మరి దాదాపు 40 కిలోమీటర్ల బాధ్యత దూరంగా తీసుకొని మరి దాని పద్ధతిగా తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అట్లా కాకుండా మరి కొంతమందికి మేలు చేకూర్చే విధంగా కెమికల్ కంపెనీలకు మరి దివిస్ లాంటి కంపెనీకి ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి అలైన్మెంట్ని